Dear students, hope you are all doing well. This academic year, we are starting the classwork through online mode due to the pandemic COVID-19. As you can see the syllabus on the screen, this is Zoology Paper 3 for you for this semester. The title of the paper is Cytology, Genetics and Evolution. ప్రియ విద్యార్థులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని తలంచుచున్నాను. ఈ అకాడమిక్ ఇయర్ని ఈ విధంగా ఆన్లైన్ క్లాసెస్ రూపంలో ప్రారంభిస్తున్నాము. స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నట్టుగా జువాలజీ పేపర్ 3 ఇప్పుడు ఈ సిలబస్ మీకు ఉంటుంది. పేపర్ టైటిల్ ఏమనగా కణజీవశాస్త్రం, జన్యుశాస్త్రం మరియు జీవ పరిణామ శాస్త్రం. స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా యూనిట్ 1లో కణజీవశాస్త్రం నిర్వచనం నుంచి చరిత్ర, కేంద్రక పూర్వకణం మరియు నిజ కేంద్రక కణం గురించి, వైరస్ గురించి, విరాయిడ్స్, మైకోప్లాస్మా, నిజ కేంద్రక కణం, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ నిర్మాణం, ప్లాస్మా త్వచ నిర్మాణం, వివిధ మోడల్స్ ప్లాస్మా త్వచ నిర్మాణానికి సంబంధించి ఉంటాయి. రెండవ యూనిట్లో కణజీవశాస్త్రము మిగతా భాగము అనగా వివిధ కణాంగాలు, వాటి నిర్మాణము మరియు విధులు ఉంటాయి. స్క్రీన్ మీద మీకు కనిపిస్తూ ఉంది. అంతర్జీవ ద్రవ్యజాలకం, గాల్గి సంక్లిష్టం, లైసోసోములు, రైబోసోములు, మైటోకాండ్రియా, కేంద్రకం గురించి ఉంటాయి. అదేవిధముగా క్రోమాటిన్ నిర్మాణము మరియు ప్రాముఖ్యత, క్రోమోజోములు, వాటి నిర్మాణము, రకాలు మరియు విధులు ఉంటాయి. ఇక యూనిట్ 3 వచ్చేసరికి జన్యుశాస్త్రము గురించి ఉంటుంది. జన్యుశాస్త్రములో లక్షణముల అసంక్రామ్యత పై మెండల్ ప్రయోగాలు, ఆనువంశికత సూత్రాలు, అసంపూర్ణ బహిర్గతత్వం మరియు సహ బహిర్గతత్వం, ప్రాణాపాయ జన్యువులు, ఎపిస్టాసిస్ మరియు ప్లియోట్రోపీ
గురించి ఉంటుంది. యూనిట్ 4లో కూడా మనకు జన్యుశాస్త్రము మిగతా భాగము ఉంటుంది. స్క్రీన్ పైన మీరు చూస్తున్నట్టుగా లింగ నిర్ధారణ, లింగ సహలగ్న ఆనువంశికత, సహలగ్నత, దానినే లింకేజ్ అని కూడా అంటాము, మరియు వినిమయం, దానినే క్రాసింగ్ ఓవర్ అని కూడా అంటాము, క్రోమోజోమేతర ఆనువంశికత మరియు మానవ క్యారియోటైప్ గురించి ఉంటాయి. యూనిట్ 5 చూసేసరికి దీనిలో మనకు జీవ పరిణామము ఉంటుంది. జీవము యొక్క పుట్టుక నుంచి అట్లాగే జీవ పరిణామానికి సంబంధించిన వివిధ సిద్ధాంతాలు, లామార్కిజం, డార్వినిజం, నియోడార్వినిజం, హార్డీ వెయిన్బర్గ్ సమతాస్థితి, వైవిధ్యాలు, వివక్తత యంత్రాంగాలు, ప్రకృతి వర్ణం మరియు ప్రకృతి వర్ణంలో రకాలు, కృత్రిమ వర్ణం మరియు జీవ పరిణామ బలాలు, జాతుల ఉత్పత్తి మరియు స్థూల పరిణామ సిద్ధాంతాలు ఉంటాయి. ఈ సందర్భంగా మొదట నేను యూనిట్ 1 స్టార్ట్ చేస్తున్నాను. అంటే కణజీవ శాస్త్రము మొదలు పెడుతున్నాను. ముందుగా కణజీవ శాస్త్రము నిర్వచనము చూసి ముందుకు వెళ్దాం. కణజీవ శాస్త్రములో కణము యొక్క నిర్మాణము, కణము అనేది నిర్మాణాత్మక మరియు క్రియాత్మకమైన ప్రామాణిక జంతు దేహంలో, అందువలన కణ నిర్మాణము మరియు కణాంగాలు, వాటి నిర్మాణము, వాటి విధులు ఈ కణజీవ శాస్త్రములో మనము అధ్యయనం చేస్తాము. కణజీవ శాస్త్రములో కణ నిర్మాణము, కణాంగాలు, వాటి నిర్మాణము మరియు వాటి విధులు అధ్యయనం చేస్తాము. కణం అనేది ఒక నిర్మాణాత్మకమైన, క్రియాత్మకమైన, ప్రామాణిక జంతు దేహంలో మనకు సిలబస్లో నిజ కేంద్రక కణం అంటే ఏమిటి, నిజ కేంద్రక కణము అంటే ఇంగ్లీష్లో యుకారియోట్ కణము అని అంటాము. కేంద్రక పూర్వ కణము అంటే ప్రొకారియోట్ అని అంటాము ఇంగ్లీష్లో. అయితే
మనకు సిలబస్లో నిజకేంద్రక కణము అంటే యుకారియోట్ కణము ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా ఏ విధంగా కనిపిస్తుందో ఆ నిర్మాణము గురించి ఉంది. అందువలన మీకు స్క్రీన్ పైన ఒక యుకారియోట్ అంటే నిజకేంద్రక కణ నిర్మాణము పటము చూపించటం జరిగింది. మీరు చూస్తున్న ఈ పటము ఒక జంతు కణము. జంతు కణాలు అన్నీ కూడా నిజకేంద్రక కణాలు. యుకారియోట్ కణము. యుకారియోట్ కణములో స్పష్టమైన కేంద్రకము కలిగి ఉండి కేంద్రక త్వచాన్ని కలిగి ఉంటుంది కణము. మీరు చూస్తున్న డ్రాయింగ్లో ఈ గుండ్రని భాగము కేంద్రకము, కేంద్రక త్వచాన్ని కలిగి ఉంది. ఈ కేంద్రకము లోపల కేంద్రకాంశము ఉంటుంది. దానితో పాటు క్రోమోజోములు కూడా ఈ కేంద్రకము లోపలే ఉంటాయి. ఇక మనము ఈ కణము లోపలి భాగాలు ఏవేమిటి, వాటి నిర్మాణం ఏమిటి, అవి ఎట్లా ఉంటాయి చూస్తూ ముందుకు వెళ్దాం. నేను చెప్పినట్లుగా నిజకేంద్రక కణమునకు స్పష్టమైన కేంద్రకము కలిగి ఉండి కేంద్రక త్వచమును కలిగి ఉంటుంది. జంతు కణములు అన్నీ నిజకేంద్రక కణములు. బ్యాక్టీరియా కణము కేంద్రకాన్ని కలిగి ఉండదు. అటువంటిది కేంద్రక పూర్వ కణము అంటే అది ప్రొకారియోట్ కణము. వాటిలో క్రోమోజోములు కణద్రవ్యంలోనే ఉంటాయి. ప్రొకారియోట్ కణములో క్రోమోజోములు కణద్రవ్యంలోనే ఉంటాయి. కేంద్రకము అను భాగము ఏమీ కనిపించదు. స్క్రీన్ పైన మీరు కణాన్ని ఆవరిస్తూ కప్పుతూ ఉన్నటువంటి ప్లాస్మా త్వచము చూస్తున్నారు. ఆ తరువాత కణము లోపల ఉండే జీవ పదార్థము గురించి రాయడం జరిగింది. అదేవిధంగా కణంలో ఉండే వివిధ కణాంగాలు అంతర్జీవ ద్రవ్య జాలకం, రైబోజోములు, మైటోకాండ్రియా, గాల్గి నిర్మాణములు, లైసోజోములు, సూక్ష్మ నాళికలు, సెంట్రోసోము, కేంద్రకము కూడా మధ్యలో ఉండే కేంద్రకము గురించి కూడా మీకు స్క్రీన్ పైన చూపించడం జరిగింది.
ప్లాస్మా త్వచము గురించి మొదటగా చూద్దాం. ప్లాస్మా త్వచము కణమును ఆవరించి ఉండే పొర. అది ఒక ప్రామాణిక పొర. అది అర్ధపారగమ్యత మరియు స్థితిస్థాపకత కలిగి ఉంటుంది. ఇది రంధ్రయుతమైన పొర. ఇది కణమునకు ఆకారము ఇచ్చును. యాంత్రిక ఆధారము కూడా ఇచ్చును. ఈ త్వచము గుండా అనేక పరమాణువులు మరియు అయానులు ప్రయాణము చేస్తాయి. ఇక జీవ పదార్థము గురించి చూసినట్లయితే ఇది ప్లాస్మా పొర కేంద్రకముల మధ్యనున్న వర్ణరహితమైన స్వచ్ఛమైన సజాతీయమైన ద్రవము. దీనినే హైలోప్లాజం, కైనోప్లాజం అని కూడా అంటారు. ఈ జీవ పదార్థంలోనే కణాంగములు ఉంటాయి. కణాంగములలో ఇప్పుడు అంతర్జీవ ద్రవ్యజాలకం గురించి చూసినట్లయితే పోర్టర్ అణు శాస్త్రవేత్త ఈ అంతర్జీవ ద్రవ్యజాలకమును గుర్తించినారు. ఇవి రిక్తికల వలె ఉంటాయి. వల వంటి నిర్మాణమును ఇవి ఏర్పరుస్తాయి. దీనినే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని అంటారు. కణము లోపల ఉండే రైబోజోములు అను వాటిని పాలడే అణు శాస్త్రవేత్త వాటికి ఈ పదమును ప్రతిపాదించారు. వీటిని ప్రోటీన్ కర్మాగారములు అని అంటారు. ప్రోటీన్ల సంశ్లేషణలో ఇవి ఉపయోగపడతాయి. నిజ కేంద్రక కణములో ఏటీఎస్ రకమునకు చెందిన రైబోజోములు ఉంటాయి. ఇక మైటోకాండ్రియా గురించి చూసినట్లయితే బెండా అణు శాస్త్రవేత్త ఈ పేరును సూచించినారు. వీటిని కణ శక్త్యాగారాలు, ఇంగ్లీష్లో పవర్ హౌస్ ఆఫ్ సెల్ అని అంటారు. ఇవి కడ్డీల వలె కానీ, గుండ్రముగా కానీ, పోగుల వలె కానీ తేలియాడుతూ ఉంటాయి. కణజీవ ద్రవ్యం లోపల వీటిలో శ్వాసక్రియకు తోడ్పడు ఎంజైములు ఉంటాయి. ఈ ఎంజైముల సహాయంతో శక్తిని విడుదల చేస్తాయి. గాల్గి నిర్మాణములు అణు కణాంగాలు వాటిని
కమిల్లో గాల్గి అను శాస్త్రవేత్త గుర్తించెను. లిపోప్రోటీన్లచే ఏర్పడి 2 ప్రామాణిక త్వచములను కలిగి ఉండును. ఇవి వీటి లోపల సిస్టర్నులు, రిక్తికలు, తిత్తులు అను నిర్మాణములు ఉంటాయి. తరువాత కణాంగములు, లైసోసోములు. క్రిస్టియన్ డూడువే అను శాస్త్రవేత్త వీటిని కనుగొన్నారు. అండాకారంలో కానీ ఆశయములుగా కానీ ఇవి ఉంటాయి. ఇవి ఎంజైములను కలిగి ఉండి కణాంతస్థ, కణబాహ్య జీర్ణక్రియలో తోడ్పడతాయి మరియు ఇవి కణ విచ్ఛిన్నత కలుగజేస్తాయి. అందువలన వీటిని సూయిసైడల్ బ్యాగ్స్ ఆఫ్ సెల్, ఆత్మహత్య కోశాలు అని అంటారు. తరువాత కణాంగాలు సూక్ష్మ నాళికలు. ఇవి స్థూపాకారంలో ఉంటాయి, బోలుగా ఉంటాయి. ట్యూబ్యులిన్ అను ప్రోటీన్తో ఏర్పడి ఉంటాయి. ఇక సెంట్రోసోము గురించి చూసినట్లయితే కేంద్రకమునకు దగ్గరగా స్థూపాకారంలో ఉంటాయి. వీటిలో ఉన్న సెంట్రియోలులు కణ విభజనలో ఉపయోగపడతాయి. తరువాత కేంద్రకము అను భాగమును రాబర్ట్ బ్రౌన్ గుర్తించినారు. ఇది వర్తులాకారములో కణ మధ్యలో ఉంటుంది. లిపోప్రోటీన్లతో ఏర్పడి అనేక సూక్ష్మ రంధ్రాలు కలిగి ఉంటుంది. కేంద్రకం లోపలి ద్రవంను న్యూక్లియోప్లాజం అని అంటారు. కేంద్రకం లోపల క్రోమోజోములు కూడా ఉంటాయి. ఇవి అన్ని కణము లోపల ఉన్నటువంటి కణాంగాలు. ఇప్పటి వరకు వివరించిన కణాంగాలను మరలా మీరు ఒకసారి ఈ పటంలో చూడవచ్చు. ఈ పటములో బాహ్యంగా ఉన్నటువంటి ఈ లైను ప్లాస్మా త్వచాన్ని సూచిస్తుంది. లోపల ఈ డాట్స్గా ఉన్నటువంటివి మొత్తము కణజీవ ద్రవ్యము, మధ్యలో ఈ గుండ్రని భాగము కేంద్రకము. ఇక మీరు కణజీవ ద్రవ్యంలో తేలియాడుతూ ఉన్న ఈ మైటోకాండ్రియాని చూడవచ్చు. గాల్గి దేహమును చూడవచ్చు. అదే విధముగా అంతర్జీవ ద్రవ్య జాలకముకు అంటుకొని ఉన్న ఈ రైబోజోములను చూడవచ్చు. కొన్ని అంతర్జీవ ద్రవ్యజాలకము
రైబోజోములు లేకుండా నునుపుగా ఉంటాయి. వీటినే మృదు అంతర్జీవ ద్రవ్యజాలకం అని అంటాము. రైబోజోములు కలిగి ఉన్నటువంటి అంతర్జీవ ద్రవ్యజాలకమును రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటికులం అని అంటాము. తెలుగులో గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం. అదే విధముగా ఈ కేంద్రకముకు దగ్గరగా ఇక్కడ మీరు పటంలో చూస్తున్న తారావత్ కేంద్రకాలు అంటే సెంట్రియోలులు ఉంటాయి. కేంద్రకం లోపల కేంద్రకాంశము ఉండి కేంద్రకం లోపల మొత్తం న్యూక్లియోప్లాజం నిండి ఉంటుంది. ఈ గుండ్రని భాగంలో ఈ నలుపుగా ఉన్నటువంటిది కేంద్రకాంశము, లోపల ఈ డాట్స్గా ఉన్నటువంటివి ఇది మొత్తము న్యూక్లియోప్లాజం. ఇది నిజకేంద్రక కణము యొక్క నిర్మాణము. తరువాత వేరొక అంశంతో మనం మరలా కలుసుకుందాం. థ్యాంక్ యూ.